హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు మన ప్రజావాణి తెలుగు దిన పత్రికలో మెయిన్ పేర్షన్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం. దయచేసి వ్యూవర్స్ అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ యొక్క వీడియోని న్యూస్ పేపర్ అనాలిసిస్ ప్రోగ్రామ్ యొక్క సోషల్ మీడియా గ్రూప్స్లో తప్పకుండా షేర్ చేయవలసిందిగా కోరుతాను. వార్తా వివరంలోకి వెళ్దాం. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రజల కోసం నిటారుగా నిలబడతాం. ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలతో ప్రతిపక్షాల్లో ఆందోళన. పుట్టిన బిడ్డ నుంచి వృద్ధుడి వరకు ఏదో ఒక సంక్షేమం కార్యక్రమం అందించాం. గత బీఆర్ఎస్ పాలనకు రాష్ట్రం పైబడి దోచుకున్నారు. రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టి లక్షల కోట్లు అప్పులు తెచ్చారు. చిన్న భిన్నమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నాం. ఒకటి తర్వాత ఒకటి సంక్షేమ పథకాన్ని అమలు చేస్తున్నాం. దశాబ్ద కాలంగా ఇళ్ల కోసం పేదవారు కళ్ళు కాయలు కాసేలా చూశారు. ఇంద్రమ్మ ఇళ్ల కోసం మొదటి ఏడాది 22,500 కోట్లు ఖర్చు చేస్తున్నాం. 93 లక్షల కుటుంబాలకు రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం అందిస్తున్నాం. యువత కోసం 8,000 కోట్లు రాజీవ్ యువ వికాసం స్వయం ఉపాధి పథకం తీసుకొస్తున్నాం. రైతు భరోసా కోసం నేటి వరకు 17,500 కోట్లు వెచ్చించాం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నట్టు. సో ఈనాడు ఎవరు ఏమన్నా సరే ప్రజల కోసం నిటారుగా నిలబడతామని చెప్పేసి బట్టి విక్రమార్క చెప్తున్నారు. సో ఆలస్యమైనా సరే ఖచ్చితంగా మేము ఇచ్చినటువంటి మాట నెరవేర్చుకుంటామని చెప్పేసి బట్టి విక్రమార్క అంటున్నారు. సో ఖచ్చితంగా ప్రజల అవకాశాలు ఇచ్చారు. ఈనాడు మనం చూసుకోవచ్చు, ఇచ్చినటువంటి హామీలను మీరు ఏ విధంగా నెరవేర్చో ఖచ్చితంగా ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. బట్టి విక్రమార్క గారు ఇచ్చిన హామీని ఖచ్చితంగా నెరవేర్చుకోవాలి. నెరవేర్చుకున్నప్పుడే ప్రజలు ఇంకోసారి అవకాశం ఇచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. కానీ ఇచ్చినటువంటి హామీని నెరవేర్చకపోతే మనకు ఖచ్చితంగా ప్రజలు స్థానిక సంస్థల ఎలక్షన్స్లో అయితే వచ్చేటటువంటి మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా ప్రజలే బుద్ధి చెప్తారు. కాబట్టి మీరు ఏ విధంగా ప్లాన్ అవుట్ చేస్తాం. సో లేట్ అయినా సరే కానీ మరీ అంత లేటు ఇప్పుడు ఇచ్చినటువంటి హామీని మళ్ళీ ఎలక్షన్స్ కొనాకొచ్చే వరకు మీరు సాగదీసుకుంటే లాస్ట్కి అది కొద్ది గొప్ప మళ్ళీ ఇచ్చేసి కొన్ని పెండింగ్ పెడితే మాత్రం ప్రజలు వాళ్ళే ఓట్లు వేసుకోవాలి. వాళ్ళే పార్టీకి దేవుళ్ళు. కాబట్టి ఓటర్స్ త్వరగతిన పూర్తి చేసుకోవాల్సిందిగా కోరుతాను. గ్లోబల్ సౌత్ కు అన్యాయం. పర్యావరణ పరిరక్షణ, సాంకేతికత అభివృద్ధి అంశాలలో సహకారం లేదు. పర్యావరణ స్థాయి సంస్థలు ఎప్పటికప్పుడు సంస్కరణలు చేపట్టాలి. భారత్ మానవాళి ప్రయోజనాల కోసం పనిచేయడాన్ని బాధ్యతగా భావిస్తుంది. అన్ని అంశాలపై నిర్మాణాత్మక సహకారం అందించేందుకు కట్టుబడి ఉన్నాం. బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోడీ అన్నట్టు చూసుకోవచ్చు. చెంచుల సొంతింటికాల సహకారం. వారికి 13,266 ఇంద్రమ్మ ఇల్లు మంజూరు. ఇళ్ల నిర్మాణ ప్రక్రియ పర్యవేక్షణకు నోడల్ అధికారిగా ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్. ఈ ఏడాది రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నట్టు. అయితే చెంచులకు కూడా ఇంద్రమ్మ ఇంటి కళను సాకారం చేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా గుడిసెలేసుకొని నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వర్షాకాలంలో కానీ, ఎండాకాలంలో కానీ, చలికాలంలో కానీ ఉన్నటువంటి పిల్లలు, వృద్ధులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. సో ఈనాడు ఇంద్రమ్మ ఇల్లు కళ సాకారం కాంగ్రెస్ పార్టీ చేసిందని చెప్పేసి మనం చూడొచ్చు. బట్టి విక్రమార్క చెప్తా ఉన్నారు. సో ఖచ్చితంగా కొంతమందికి అందరూ లబ్ధి పొందే విధంగా నిరుపేదలకి ఇంద్రమ్మ ఇల్లు ఆసరాగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. నిమిషాల్లో భూమి మాయం. 43 మంది మృతి, 27 మంది బాలికల గల్లంతు. వర్షపాతానికి ఒక్కసారిగా నీళ్ళు వచ్చి కొట్టుకోవడంతో అక్కడ 43 మంది మృతి చెందినట్టుగా మనం చూసుకోవచ్చు. 27 మంది బాలికలు గల్లంతు. మరి నీళ్ళల్లో ఎక్కడ కొట్టుకుపోయినారు ఏమైనారు ఇంకా జాడలేదు. కాబట్టి ఇక వర్షాలకి ఇబ్బంది పడకుండా ప్రజలు కొంచెం ఇంట్లలో ఉండి ప్రాణాలు కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాం. తెలంగాణలో ఇంజనీరింగ్ సీట్లు ఉన్నత విద్యా మండలి ప్రకటన. కన్వీనర్ కోటా కింద మనం చూసుకోవచ్చు. తెలంగాణలో ఇంజనీరింగ్ సీట్లు అన్నట్టు ఇంజనీరింగ్ సీట్లు అని చెప్పేసి ఇస్తారు. కానీ ఈనాడు పేదవారికి ఎంతమంది ఇంజనీరింగ్ చదువుతున్నారో ఒకసారి అర్థం చేసుకోవాలి. పేదవారికి ఈ ప్రభుత్వం ఏ విధంగా ఇంజనీరింగ్ చదువుకోవడానికి అవకాశాలు కల్పిస్తున్నారో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈనాడు ఇంజనీరింగ్, డాక్టరేట్లు అంటే గొప్పటి బిడ్డలే చదువుకునేటటువంటి ఆస్కారం కూడా. ఒక నిరుపేదలకు మాత్రం అంత చదువు అందనటువంటి అల్లంత దూరాన్ని ఉంటుంది చదువు. పేదోని పరిస్థితి అది. ఈనాడు ప్రభుత్వ కళాశాలలే చక్కగా ఉంటే పేదోళ్ళు ఎంతో మంది డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యేటోళ్ళు. కానీ పైసలు పెట్టిన వాళ్ళే ఇంజనీర్లు, డాక్టర్లు అవుతున్నారు. ఉన్నటువంటి పంట పండించే పొలం, భూమి అమ్మి కూడా చదివిస్తున్నారు. రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు. కేబుల్ బస్సులు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు. భవిష్యత్తులో మొబైల్ ఆధారిత డ్రైవింగ్ పరీక్షలు. 25,000 కిలోమీటర్లు 2 లైన్లు రోడ్లను 4 లైన్లుగా మార్చేందుకు కృషి. ఇప్పటికే కొన్ని చోట్ల రోప్వే, కేబుల్ కార్ల కోసం ప్రత్యేక నిర్మాణాలు చేపట్టాం. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నట్టు చూసుకోవచ్చు. వస్తున్నటువంటి టెక్నాలజీ జనాభా దృష్ట్యా ఖచ్చితంగా టెక్నాలజీని పెంచాలి. ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలి. శాంతాబాయి కుటుంబానికి తోడ్పాటు. బాధిత కుటుంబానికి వారు కోరిన రీతిలో సహాయ సహకారాలు అందిస్తాం. స్పందించిన సీఎం కలెక్టర్కు ఆదేశాలు. శాంతాబాయి కుటుంబానికి తోడ్పాటు అందిస్తున్నట్టుగా మనకి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు.
నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం రామరపేట గ్రామానికి చెందిన 81 సంవత్సరాల వృద్ధురాలు సభ్యుని శాంతాబాయి, ఆమె ముగ్గురు కుమారులు చంద్రమోహన్, హరిచరణ్, సాయిరాంలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ పరంగా అవసరమైన తోడ్పాటును అందిస్తామని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. బాధిత కుటుంబానికి వారు కోరిన రీతిలో సహాయక కార్యక్రమాలు సహకారాలు అందిస్తామని అన్నారు. పుట్టుకతోనే అందులుగా జన్మించిన ముగ్గురు కుమారులకు సపర్యాలు చేయడానికి వృద్ధురాలు శాంతాబాయి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకి నిరుపేదలు పుట్టుకతోనే అంగవైకల్యంతో పుట్టినటువంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి. రైతులు బాగుంటే బీఆర్ఎస్ నేతలు ఓరలేకపోతున్నారా? కుంగిన బ్యారేజీల్లో నీళ్లు ఎత్తిపోయాలా? అబద్ధాలను గోవెల్స్ కు మించి ప్రచారం చేయడం హరీష్ రావుకు అలవాటు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతులు బాగుంటే బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారా అన్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు అనమాట. ఓర్వడం కాదు, ఈనాడు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. మరి ఇబ్బందుల సమస్యల నుంచి రైతన్నలు ఎప్పుడు బయటపడేస్తారు? ఈ ప్రభుత్వాలు వచ్చి ఏం ఫైదా అన్నట్టుగా కూడా ఈనాడు రైతులు ఆలోచిస్తున్నారు. ఏ ప్రభుత్వం వచ్చి పెట్టేది ఏం లేదు, కానీ ఈనాడు మేము కష్టపడుకొని తిందామన్నా కానీ సరైన గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ గిట్టుబాటు ధర పైన దృష్టి పెట్టాల్సిందిగా కోరుతా ఉన్నాం. 500 కోట్లతో ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఏకలవ్యుడి భవనాన్ని త్వరగా పూర్తి చేయాలి. స్థానిక సంస్థల్లో వారికి అన్ని పార్టీలు అవకాశం ఇవ్వాలి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుట్ల కవిత డిమాండ్. ఏకలవ్యుడి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్సీ కవిత అన్నట్టు మనం చూసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 500 కోట్లతో ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా అందరికీ అవకాశం ఇవ్వాలి. ఈనాడు ఎవరిని చిన్న చూపు చూడకుండా చేయాల్సిందిగా కోరుతున్నాను. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైశ్యులకు ప్రాతినిధ్యం లభించేలా సహకరించాలి. వైశ్య కార్పొరేషన్ కు నిధులను కేటాయించేలా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళాలి. శాసన మండలి చైర్మన్ గుత్తాను కోరిన వైశ్య వికాస వేదిక చైర్మన్ కాచం అన్నట్టు మనం చూసుకోవచ్చు. ఖచ్చితంగా అందరికీ అవకాశాలు ఉన్నారు. రాజకీయాల్లో వీళ్ళు వాళ్ళని చిన్న చూపు చేయకుండా రేవంత్ పాలనలో ఎరువులకు కరువై కేటీఆర్ అంటున్నాడు. బ్లాక్ మార్కెట్ అంతా ఎవరు నడిపిస్తున్నారో తెలియాలి. కేటీఆర్ హాట్ కామెంట్స్. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు భరోసా రైతు రుణమాఫీ లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుట్ల తారక రామారావు రైతు సమస్యలను పరిష్కరించడంలో రేవంత్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం. గతంలో మీరు కూడా రూల్ చేసినారు కదా, 2 పర్యాయాలు 2 టర్మ్స్ బీఆర్ఎస్ పార్టీ ఉంది కదా, కేటీఆర్ గారు. మీరు సమస్యలన్నీ పరిష్కరించేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పచెప్తే ఈనాడు ఎందుకు ఇబ్బంది పడుతుండే? మీరు చేసినటువంటి పెండింగ్ మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి నిర్లక్ష్యం. అందరి బాధ్యత ఉంది దీంట్లో. సో ఇది ప్రజలను మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిల్ పేషన్ వార్తా విశేషాలు. అందరికీ సెలవు. నమస్తే.